హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మామ్. ఈరోజు మన వీడియోలో మిక్సీ లేకుండా టమాటా చారు ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. టమాటా చారు చేయడానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా అండ్ ఉల్లిగడ్డ. నేను 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. టమాటాలు మీరు మీ ఐడియాని బట్టి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. 4 or 5 or ఎంతమంది ఉంటే అంతమంది. సో ఒక కుక్కర్ తీసుకోవాలా, చిన్న చిన్న పీసెస్ టమాటాలు కోసుకొని కుక్కర్లో టమాటాలు వేసేసుకొని కొంచెం చింతపండు ఓన్లీ ఫర్ పులుపునెస్ కోసం, కొంచెం టేస్ట్ కోసం చింతపండు, కొంచెం పసుపు వేసేసి నీళ్ళు పోసేయాలి. అది విజిల్స్ కావాలన్నమాట. ఒక 5 to 6 విజిల్స్ కావడం కోసం నీళ్ళు ఎంత పడితే అన్ని విజిల్స్ పెట్టేయాలి నీళ్ళు పోసి. 6-7 విజిల్స్ తర్వాత నేను పొయ్యి ఆఫ్ చేసి అది చల్లగా అయ్యాక అది మన పప్పు గొత్తం ఉంటుంది కదా, దానితో ఉడికిపోయిన టమాటాలని మంచిగా పప్పు రుబ్బినట్టు రుబ్బేయాలన్నమాట. రుబ్బేసినప్పుడు దాని టమాటాల్లో ఆల్మోస్ట్ ఉడికిపోతాయి కాబట్టి దాని జ్యూస్ మొత్తం ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. అలా పప్పు గుట్టంతో తిప్పినప్పుడు టమాటాలన్నీ మ్యాష్ అయిపోయి దాని జ్యూస్ బయటకు వస్తుంది. ఆ జ్యూస్ బయటకు వచ్చిన జ్యూస్ అంతా మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ టమాటా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ చేత్తో దాన్ని మ్యాష్ చేయలేము కాబట్టి పప్పు గొట్టం యూజ్ చేయండి. 1-2 టైమ్స్ నీళ్ళు పోసాక కొంచెం చల్లగా అయిపోతుంది కదా, దాని తర్వాత మనం చేతితో యూజ్ చేయొచ్చు. సో చూసారా, ఫస్ట్ టైం నేను పొగలు వస్తున్నాయి. ఫస్ట్ టైం, సెకండ్ టైం నేను పప్పు గొట్టంతో మంచిగా తిప్పాను అనమాట. అది ఫోర్స్ పెట్టి మంచిగా తిప్పండి. తిప్పినప్పుడు దాని జ్యూస్ అంతా బయటకు వచ్చి టమాటా వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. అలా 2 టైమ్స్ చేశాక టమాటాలు చల్లగా అయిపోతాయి. కుక్కర్ కూడా మనకి చల్లగా అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత హ్యాండ్ యూజ్ చేయొచ్చు. సో సెకండ్ టైం తీసినప్పుడు చల్లగా అయిపోతుంది అనమాట, పొగలు ఎక్కువ రాలేదు. సో థర్డ్ టైం డైరెక్ట్ నేను చేయితోనే యూజ్ చేస్తున్నాను అనమాట. వాటర్ మళ్ళీ పోసి పప్పుగొట్టం తీసేసేసి చేయితోనే గట్టిగా మంచిగా మనం, అంటే పప్పుగొట్టం కన్నా మన చేయితోనైతే ఇంకా మంచిగా మ్యాష్ చేయొచ్చు అన్నమాట. చేయితో మంచిగా మ్యాష్ చేసేసి దాన్ని మంచిగా పిసికేసేసి మొత్తం వాటర్ తీసేస్తున్నాను అనమాట. కొంచెం దాంట్లో ఎంతవరకు వాటర్ వస్తే అంతవరకు అనమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి ఎన్ని టమాటాలు వేసుకుంటాం కాబట్టి దాంట్లో ఎంత జ్యూస్ వస్తే అంత అనమాట. మంచిగా చేయితో గట్టిగా పిసికేసుకొని మొత్తం జ్యూస్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా టమాటా జ్యూస్ని సపరేట్గా తీసుకుంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ సపరేట్ చేసేసుకుంటే మళ్ళీ తర్వాత పొయ్యి పైన ఉల్లిగడ్డలు మాడుతుంటాయి, తీసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది. సో సపరేట్ చేసుకోవాలి. దాని తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర వేయాలి. అండ్ మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేయాలి. దాంట్లో వేసేసి వాటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అనమాట. కొంచెం గోల్డ్ కలర్ కాదు, కొంచెం లైట్ గోల్డ్ వస్తే చాలన్నమాట. ఒక 2 to 3 మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వగానే అప్పుడు దాంట్లోకి మనకి ఉల్లిగడ్డలు ఆటగట్టిపోతాయి కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అది ఎక్కువ బ్లాక్ కాకుండా, మాడిపోకుండా కొంచెం గోల్డ్ అయ్యేలాగా కొంచెం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం గోల్డ్ అవ్వగానే దాంట్లో కొంచెం పసుపు వేసేసి కలుపుకోవాలి. సో కొంచెం పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనము తీసి పెట్టుకున్నాము కదా టమాటా చారు, టమాటాలు వేసుకున్న చారు, అది మొత్తం దీంట్లో ఒక్కోసారి పోసేసేయాలన్నమాట. పోసేసేసి ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, మనం ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాము, ఇది బాగా కారం ఉండే పచ్చిమిరపకాయలు అనమాట. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి మనం కారం మన అకార్డింగ్ వేసుకోవాలి. కారం ఎక్కువ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే తక్కువ వేసుకుంటారు, పెద్దవాళ్ళు అయితే మీడియంగా వేసుకుంటారు కాబట్టి మీకు నచ్చినట్టు ఎంత కారం అయితే అంత. అండ్ దాంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు వేసాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసారనమాట. ధనియాల పొడి వేసాక దాన్ని ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచాలి, సిమ్ మంటలో ఉంచాలి. ఎందుకంటే మనం చాలా పెద్దగా పెడితే అది మసిలి వాటర్ అంతా ఇంకిపోతుంది కానీ దాంట్లో ఆ టేస్ట్ రాదనమాట. సో అందుకే సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఒక 10-15 మినిట్స్ అలా మసలనివ్వాలి. మసలడం అప్పుడు లైట్గా స్టార్ట్ అవుతుంది, తర్వాత బాగా మసులుతుంది అనమాట.
బాగా మసులుతుంటే మనం అలాగే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మసలనివ్వాలి. మసిలినప్పుడు దానికి మంచి కలర్ వస్తుందనమాట. చూసారా అది ఎంత మంచిగా మసులుతుందో అలా మసలనివ్వాలన్నమాట. ఒకసారి కలుపుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకొని మంచిగా మసలనివ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ మంచిగా మసిలాక ఇప్పుడు టమాటా చారు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. మనం అన్నంలో వేసుకొని తినేయచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఈజీగా ఈ ప్రాసెస్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై